ఈరోజు మనం ఈ వీడియోలో యూట్యూబ్లో వ్యూస్ ఎలా రప్పించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం జనరల్గా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం, చాలా వీడియోస్ చేస్తూ ఉంటాం యాజ్ ఎ క్రియేటర్గా. కానీ మనకి వ్యూస్ రావు. ఎందుకు రావు అనే దాని గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూట్యూబ్లో మనం వీడియోస్ పెడతాం కానీ ప్రతిరోజు లేదా ప్రతి 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఇలా పెట్టం. ఈరోజు మనం ఒక వీడియో పెట్టామంటే మళ్ళీ ఒక 1 వీక్ తర్వాతో, లేకపోతే 2 వీక్స్ తర్వాతో, లేకపోతే ఒక నెలో 2 నెలల తర్వాతో పెడతా ఉంటాం. ఇది ప్యాషన్ లేకపోవడం అని కాదు, కానీ మన దగ్గర అంత టైం లేకపోవడం వల్ల మనం సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయం. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే యూట్యూబ్ అనేది మన వీడియోస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వదు. ఎందుకు అంటే యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఎవరైతే ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారో వాళ్ళ వీడియోస్ మాత్రమే పుష్ చేస్తుంది. సో అలా మన వీడియోస్ కూడా పుష్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఖచ్చితంగా మినిమం ఒక్క వీడియో అయినా పోస్ట్ చేయాల్సిందే. అలా పోస్ట్ చేస్తే యూట్యూబ్ అల్గారిథంకి ఏమర్థమవుతుందంటే ఓకే, ఈ పర్సన్ ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాడు, ఇతనికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని మన వీడియోస్ని పుష్ చేస్తుంది. అలా పుష్ చేసినప్పుడు మనకి వ్యూస్ వస్తే ఇంకా జనాల్లోకి తీసుకెళ్తుంది. అలా మనకి వ్యూవర్షిప్ అనేది వస్తుంది. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. స్టెబిలిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రతిరోజు ఒక టైం టేబుల్ పెట్టుకున్నట్టుగా మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మన వీడియోస్ అనేది యూట్యూబ్లో పుష్ అయ్యి జనాల వరకు చేరి మన కంటెంట్ నచ్చితే ఇంకా మనం క్వాలిటీ కంటెంట్ ఇస్తామనే నమ్మకం వాళ్ళకి కలుగుతుంది. అప్పుడు మనల్ని, మన యూట్యూబ్ ఛానల్ని వాళ్ళు నమ్ముతారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇదండి ఈరోజు మన వీడియో. మీరు మాత్రం ప్రతిరోజు యూట్యూబ్ వీడియోని పెట్టకుండా మాత్రం ఉండొద్దు.